చాలా క్లియర్ గా విత్ ఎవిడెన్స్ అన్ని ఆధారాలు చూపించుకుంటూ ఎన్ని అనుమతులు ఇచ్చారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఇసుక ఎట్లా దవ్వుతున్నారు, ఏ మిషన్లతో దవ్వుతున్నారు, ఎక్కడ డంప్ చేస్తున్నారో కూడా వీడియోలు చూపించి మరి నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారు, నా మీద వ్యక్తిగత దూషణలు, అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి ఇక్కడ ప్రజా వనరులు దోచుకుంటున్నారని మేము మాట్లాడితే, ములుగు జిల్లా ప్రజలకు రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు అని మేము మాట్లాడితే వాళ్ళు సతీష్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు. సతీష్ రెడ్డి గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. మీకు ములుగులో ఓట్లేసి గెలిపించి ములుగు ప్రజలకు సేవ చేయమని చెప్పిన ములుగు ప్రజలకు సమాధానం చెప్పాలి, నాకు కాదు. వాళ్ళకి చెప్పండి. లేకపోతే ఇదే ములుగులో ఉన్న ఆరాధ్య దైవమైన సమ్మక్క సారక్క దగ్గరకు వచ్చి ప్రమాణం చేయండి, మీకు దీంట్లో సంబంధం ఉందా లేదా అని నేను మంత్రి సీతక్కని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగిన. నేను వాళ్ళని అడిగితే ఎవరో వచ్చి మేము ఇక్కడ చర్చ పెడతాం, అక్కడ చర్చ పెడతాం, చర్చకు రండి అని మాట్లాడితే నేను చర్చకు రమ్మంటలేను, చర్చించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూసారు మన ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ దగ్గర చాలా క్లియర్గా ఈ మీడియా మిత్రుల ముందే నేను అడిగిన అన్ని, వాళ్ళు ఏం పర్మిషన్లు ఇచ్చారో చెప్పారు, ఒప్పుకున్నారు, ఎంత ఇచ్చారో, ఏమి క్యాన్సిలేషన్ లెటర్ ఇచ్చారో కూడా చూపించినా వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందనేది మ్యాప్ చూపించి అడిగినా ఒప్పుకున్నారు. ఇదే జిల్లా అధికారులు ఆర్టీఐ ద్వారా అడిగినాం, సీతమ్మ సాగర్లో ముంపు ప్రాంతంలో ఏదైనా ములుగు జిల్లాలో ఒక్క గ్రామం అన్నా ఉందా అని అడిగినాం. లేదు అని వాళ్ళు క్లియర్గా ఆర్టీఐలో మనకు చెప్పడం జరిగింది. ఆర్టీఐలో ముంపు ప్రాంతం లేనప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆర్డర్స్, ఇవి ఆర్డర్స్ వాళ్ళు ఇచ్చినాయి. ఇది ఎక్కడ, సీతమ్మ సాగర్ రమణక్కపేటలో 10 లక్షల క్యూబిక్ మీటర్లకి ఆర్డర్ ఇచ్చారు దీన్ని తవ్వుకోవడానికి. ఏమని ఇచ్చారు, ముంపు ప్రాంతంలో ఉన్న ఇసుకను తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు దీంట్లో చాలా క్లియర్గా ఉన్నది. ఇప్పటిదాకా మీరు కూడా చూసారు. అదే విధంగా ఇంకొక ఆర్డర్ అకినేపల్లి మల్లారం విలేజ్లో ఇచ్చారు. ఇది కూడా ఇక్కడున్న కలెక్టర్ గారే ఇచ్చారు, చూపించిన. ఇది ఇంకొకటి వాడగూడెం విలేజ్కి సంబంధించింది. వాడగూడ గ్రామంలో కూడా ఇసుక డీసిల్టేషన్ కింద తవ్వుకోవడానికి ఇచ్చారు. ఈ 3 కలిపి దాదాపు 98 లక్షల క్యూబిక్ మీటర్లకి వీళ్ళు పర్మిషన్లు ఇచ్చారు. ఇది వాస్తవమా కాదా? ఇటు అధికారులు చెప్పాలి, అటు ఎవరైతే నిన్నటిదాకా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉందో ఆమె చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ పర్మిషన్లు నిజమా కాదా? ఆ ఇసుక తవ్విరా లేదా? ఆ ఇసుకని ఇప్పుడు ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నారా లేదా? గత 3-4 రోజుల నుంచి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇది ఆర్టీఐ మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఇది మేము ఆర్టీఐలో అడిగినది, ముంపు ప్రాంతం ఉందా లేదా అని. వాళ్ళు ఇచ్చిర్రు, ములుగు జిల్లాలో ఒక్క గ్రామం కూడా ముంపు ప్రాంతం లేదని. ఇగో ఇది ఈ రోజు మీరు గూగుల్లో చూసుకున్నా కూడా ఉంటుంది. బరాజ్ ఉందా లేదా, సీతమ్మ సాగర్ బరాజ్ ఉందా లేదా అనేది మీరు చూసినా తెలుస్తుంది. మీరు కూడా పోయి రావచ్చు. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను, బరాజ్ దగ్గరికి పోయిరండి, వీళ్ళు ఎక్కడైతే ఇసుక తవ్వుతున్నారో అక్కడికి కూడా పోయిరండి. కావాలంటే మీకు కావాల్సిన అన్ని కూడా నేను అరేంజ్ చేస్తా. మీరే నిర్ధారించండి మీడియా మిత్రులే, జరుగుతున్నది వాస్తవమా కాదా. ఈ డాక్యుమెంట్లు అన్ని కూడా మీకు ఇస్తా. నేను ఈ పర్మిషన్ ఇచ్చిన, అనుమతులు ఇచ్చిన కాగితాలు ఇస్తా, క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ పెట్టిన కాగితం ఇస్తా, ఆర్టీఐ కాగితం ఇస్తా. మీరు పోండి, ఇసుక కారీల దగ్గరికి పోండి, ఇసుక దవ్వుతున్నది నిజమా కాదా చూడండి. సీతమ్మ సాగర్ బరాజ్ దగ్గరికి పోండి, ఆ బరాజ్ ఉన్నదా లేదా అనేది మీరు కూడా చూడండి.